11 రోజులు పబ్లిక్కు దీవెనార్తులిచ్చి పూజలు అందుకున్న ఖైరతాబాద్ గణేశుని నిమజ్జనాన్ని నిమ్మలంగా ఎసొంటి ఆగం లేకుండా అయితందుకు సీఎం రేవంత్ సారే వచ్చి అన్ని చూసి అరుచుకున్నాడు. క్రేన్ ఆపరేటర్లతో కూడా మాట్లాడి అంత మంచిగా అవుతుందిగా అని అడిగిండు. పబ్లిక్ పైలంగా ఇంటికి పోయేటట్టు ఇడేడుకేలు వచ్చే భక్తులకు ఎసొంటి సౌలత్ తక్కువ కాకుండా చూసేటట్టు ఆఫీసర్లు పోలీసులతో మాట్లాడిండు. దీంతో ఈ ముచ్చట సోషల్ మీడియాలో మస్తు వైరల్ వరకలా వారెవ్వా ఇదివరకు ఎన్నడూ లేని తీరు సీఎంఏ పోయి ఆడ ఏర్పాటు ఎట్లున్నాయి ఏం దాకొచ్చింది అని అరుచుకుండంటే ఎంత గ్రేటో కదా అనుకుంటా షేప్ జాయన్ లేపుకుంటా ఎలివేషన్లు ఇస్తుంటే కార్పాటోలు సోషల్ మీడియాలో కొందరు నెటిజన్లు ఏమో కౌంటర్లు వేస్తున్నారు. అరే ఓ సీఎం అయి ఉండి ఆడదాంక పోయి అరుచుకునుడు కంటే ఉన్నకానే ఉండి ఆఫీసర్లతో మాట్లాడుకుంటా ఇట్లెట్లా నడుస్తుంది ఏందని పని చేపిస్తే అయిపోతుందిగా. మీదికెళ్ళి అంతమంది జనాలు వచ్చుండే కాడికి సీఎం కాన్వాయి సెక్యూరిటీతో ఇంకింత తిప్పలు కాదా అనుకుంటా ఇంకొందరు లాజిక్లు గుంచుతున్నారు. ఆడదాంక ఓతే గాని పనులు కావా ఎట్లా ఇన్నేళ్ల సంది చేసే గండం లేకుండా గ్రాండ్ గా నిమజ్జనం కాలేదా పబ్లిక్ చూడలేదా ఏదో చేయాలని ఏదో చూపించుకోవాలని ఎందుకు లేని తిప్పాలని కూడా కామెంట్లు చేస్తారు. అయినా రాజకీయాలు అన్నాక లీడర్ లేదన్నా చేసినా 1-2 అనుడు ఏ చేయకపోయినా 5-6 అనుడు అలవాటే గదిగా. పటినోడు పర్కా అంటే చూసినోడు జెల్లా అంటే గిదేనేమో. ముఖ్యమంత్రి రేవంత్ సార్ ట్యాంక్ బండ్ కాడ నిమజ్జనాలు ఏర్పాట్లు ఎట్లున్నాయి నిమజ్జనాలు ఎట్లెట్లా అవుతున్నాయో చూస్తందుకు హైదరాబాద్ ఎమ్మెల్యేలు పీసీసీ కొత్త చీఫ్ మహేశ్వర్ అన్నలను ఎంబడేసుకొని ఓ రౌండ్ అట్లా తిరిగి వస్తానికి పోయిండు. ఇక ఆడ నిమజ్జనాలకు పోయిన పబ్లిక్ సార్తానికి వచ్చి ముచ్చట పెడుతున్నారు. ముంగట మహేష్ గౌడ్ అన్న ఉన్నాడు, వెనుకపోయింటి దానం నాగేంద్ర అన్న ఉన్నాడు. వెనుకపోయింటి ఉంటే ఏం వినబడతలేదు అనుకున్నాడో ఏందో గానీ సెక్యూరిటీ అనేది జరిపి సార్ పక్క పంటి పోయి నిలబడ్డాడు దానం అన్న. ఇక చూసి సోషల్ మీడియాలో దానం సార్ను ట్రోలింగ్ చేస్తున్నారు కొంతమంది. సీఎం సార్ సెక్యూరిటీలు దానం నాగేందర్ను పక్కకు దొబ్బేమన్నారు, దానంకి ఇల్వనే లేదని కిండలి చేస్తున్నారు. కానీ వీడియోలో చూస్తే దానం సారే ఆయనంతా ఆయననే వెనకలుంటే కనబడతలేదని ఆయననే పక్క పోయి నిలబడ్డాడు. కాబట్టి సోషల్ మీడియాలో ఏదైనా వీడియో చూడంగానే అబ్బో నిజమే కదా అని అనుకోవద్దు, దాని వెనకపంటి మర్మం ఏందో కూడా ఎరకబట్టాలి, లేకుంటే ఎడిటింగ్ ఏందా అన్నది కూడా పట్టి చూడాలి, లేకుంటే ఒట్టిగా బోర్లు ఇస్తారు ఆన్లైన్లో.